ఊరికే అనలేదు మన పెద్దలు, ఊరుకున్నంత ఉత్తమం లేదని. కానీ కొందరు ఊరుకోరుగా. వేదిక ఏదైనా నోటికి పని చెప్పాలి, నలుగురి నోటిలో నానాలి అన్నట్లుగానే ఉంటుంది కొందరి ధోరణి. ఎంకి పెళ్లి సుబ్బి చావకొచ్చినట్లు నటుడు పృథ్వీరాజ్ కామెంట్స్ ఇప్పుడు లైలా సినిమాకు చేటు తెచ్చింది. సినిమా వేదికపై పొలిటికల్గా మాట్లాడుతూ ఏదో గొర్రెపురాడం అందుకున్నారు పృథ్వీ. అది కాస్త బూమరాంగై విశ్వక్సేన్ లైలా సినిమాకు భారీ నెగిటివిటీ తెచ్చిపెట్టింది. ఇంతకు పృథ్వీ గొర్రె పురాణానికి విశ్వక్సేన్ సినిమాకు లింక్ ఏంటి? ఆయన ఏమన్నారు? దానికి లైలా చిత్ర యూనిట్ ఎందుకు సారీ చెప్తోంది? మనం తరచుగా వినే మాట, చెప్పే మాట, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రెండింటిని వేర్వేరుగా చూస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, లాభానికి లాభం. అదే రెండింటిని ఒకే ఘాటుని కట్టేస్తే పులిని మేకను ఒకే బోన్లో పెట్టినట్లే. ఇక మేక సినిమా అవుద్ది, పులి రాజకీయం అవుద్ది. తెలుసుగా, రాజకీయం వేటాడితే ఎలా ఉంటుందో. పులి వేటాడితే ఎముకలైనా మిగులుతాయి, అదే రాజకీయం వేటాడితే చేతికి చిల్లరే మిగులుద్ది. ఇప్పుడు కూడా అలాంటి గండాన్ని ఎదుర్కొంటోంది లైలా సినిమా. విశ్వక్సేన్ తెలుసుగా, మాస్ కి దాస్ అంటూ బూర మాస్ సినిమాలు చేసే ఈ హీరో ఇప్పుడు బూర క్లాస్ పాత్ర చేస్తూ తన కెరీర్ లో ఎప్పుడూ చేయని రోల్ చేస్తున్నాడు. ఆ రోల్ తో భారీ హిట్ కొట్టాలని భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ హీరో ఆశలకు నటుడు పృథ్వీ భారీగా గండి కొట్టాడన్న టాక్ స్ప్రెడ్ అయింది. కారణం పృథ్వీ నోటి చలవ. ఈ మధ్య పృథ్వీ అనబడే 30 ఇయర్స్ ఇండస్ట్రీ స్టేజ్ ఎక్కితే చాలు నోరు అదుపు తప్పుతోంది, మాట గతి తప్పుతోంది. అసలు అది రాజకీయ వేదిక, సినిమా స్టేజా అన్న సోయి లేకుండా పోతోంది. ఎక్కడికి వెళ్లినా 11 ఒకట్లు 11, 151 అంటూ ఎక్కాల బుక్ ఓపెన్ చేస్తున్నాడు. కానీ దాని పర్యవసానానికి సినిమా లెక్కలు తారుమారవుతున్నాయన్న విషయం గ్రహించలేకపోతున్నాడు బుద్ధిశాలి. లేటెస్ట్ గా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ తన నోటికి పని చెప్పాడు. ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కు యాంటీగా మారాడు. సారీ లైలా అనే సినిమాకు యాంటీ చేశాడు. ఇదిగో ఇలాగా చూస్తున్నారుగా, బాయ్కాట్ లైలా. పృథ్వీ కామెంట్ చేసిన వితిన్ మినిట్స్ లో సోషల్ మీడియా నిండా ఇవే హ్యాష్ ట్యాగ్స్ కనిపించాయి. ఇంత నెగటివిటీకి కారణం పృథ్వీ రాజకీయంగా చేసిన కామెంట్స్. గొర్రెల లెక్కలు చెప్తూ సినిమాలోని కొన్ని సీన్స్ ను రివీల్ చేశాడు. ఎదురుగా చిరంజీవి, వెనకమాల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకే ఉంది, పృథ్వీ నోరు బార్లా తెరుచుకుంది. కాంట్రవర్సీ కామెంట్లతో కాకరేపాడు. సినిమాలో 150 గొర్రెలు కథ చెప్పాడు. చివరికి 11 గొర్రెలే మిగిలాయంటూ చివరిగా ఓ నవ్వు నవ్వాడు. ఆ సమయంలో ఆయన కామెంట్స్ ను అందరూ చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఎవరిని గిల్లితే నెట్టిల్లు పౌరుషంతో రగిలిపోద్దో, ఎవరిని గిచ్చితే సోషల్ మీడియా కొరడా ఝుళిపిస్తుందో ఆ సెక్షన్ ఆఫ్ పార్టీ అభిమానులకు సర్రున మండింది. ఇంకే ఉంది, తెలిసినోడికి తెలవనోడికి వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఇలా సోషల్ మీడియా నిండా బాయ్కాట్ లైలా అంటూ మెసేజ్లు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు. కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఇదండి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం చెప్పిన గొర్రె పురాణం. విన్న ఆ టైంలో చిత్ర బృందం నవ్విందేమో గానీ ఇప్పుడు తల పట్టుకుంది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పాపం హీరో, అయ్యా బాబు, పృథ్వీ మాటలతో తమకు సంబంధం లేదు, ప్లీజ్ మీ రాజకీయాలు మా సినిమా కంటగట్టకండి దయచేసి. 100 మందిలో ఒకరు తప్పు చేస్తే 99 మందిని ఎలిమినేట్ చెయ్యాలా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు విశ్వక్సేన్. అయినా పృథ్వీ కామెంట్స్ తో తమకు సంబంధం లేదని, అసలు పృథ్వీ చెప్పిన గొర్రెల సీన్ సినిమాలో లేనే లేదని చెప్పుకొచ్చాడు. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి.
సో విశ్వక్ సేన్ మాటలను బట్టి అసలు గొర్రె కాన్సెప్టే సినిమాలో లేదు. అంటే కేవలం సొంత పొలిటికల్ గ్లామర్ కోసం, ఇంకెవరో మెప్పు కోసం పృథ్వీ కావాలనే గొర్రె లెక్కలు తీసుకొచ్చాడా అన్న డిస్కషన్ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఓకే, సొంతంగా ఇమేజ్ బిల్డ్ చేసుకునేందుకు సినిమా వేదికే కావాలా? ఆయన పొలిటికల్ కామెంట్స్ కు తమ సినిమా ఎందుకు బలి కావాలి అన్నది విశ్వక్ సేన్ లాంటి హీరోల ప్రశ్న. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడే జబ్బు గత ఎన్నికల నుంచి ఏపీలో బాగా బలపడింది. ఒకప్పుడు సినిమా వేరు, రాజకీయం వేరు అనేవారు. సినిమా వాళ్ళు పెద్దగా రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు. సినిమాలు చేస్తున్నా కూడా పొలిటికల్ కామెంట్స్ చేసేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో సినిమా ఫంక్షన్లనే రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు కొంతమంది ప్రముఖులు. వారి వారి పర్సనల్ ఎజెండాలను సినిమా ఫంక్షన్లలో పెట్టడం వల్ల ఆ సినిమా అందరికీ కాకుండా కొందరికే పరిమితమవుతోంది. దానివల్ల సినిమా నష్టపోతోందన్న సోయి కూడా ఉండడం లేదు అన్నది సినిమా అభిమానుల మాట. ఇదే ఫంక్షన్లో చిరంజీవి రాజకీయంగా మాట్లాడినా చాలా హుందాగా సిచ్యువేషన్ ను హ్యాండిల్ చేశారు. కట్టలు తెగిన జనసేన అభిమానుల అరుపులకు ఆయన కూడా జై జనసేన అంటూ జనసేన పార్టీ గురించే మాట్లాడారు తప్ప ఎక్కడా మరో పార్టీని విమర్శించలేదు. పైగా ఇండస్ట్రీ బాగుండాలంటే అందరూ కలిసుంటేనే సాధ్యమవుతుందని 4 మంచి మాటలు చెప్పారు. కానీ పృథ్వీలా నోరు జారలేదు, జారరు కూడా. జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. పృథ్వీరాజ్ ఈ ఫంక్షన్ లోనే కాదు, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ లోనూ 11వ ఎక్కం వల్లించాడు, సెటైర్లు వేశాడు. అప్పుడు కూడా గేమ్ చేంజర్ బాయ్కాట్ అన్న హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. గేమ్ చేంజర్ సినిమాకు బాగా ఎఫెక్ట్ పడింది. తీసుకున్నాం, మళ్ళీ మాకు టైం వచ్చింది మేము కొడతాము అన్నారు. ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా గెలిపించాడు. మొన్న ఒక సినిమాలో చెప్పా, ఏమంటే ఏంటంటే అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు, అసలే పవర్లో లేవు, మనకి 11 వచ్చేసిన ఏం చేయాలని. సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం, ఎండేస్తున్నాం. ఇలా వరుస పెట్టి వివాదాలతో తన కెరీర్ ని కాదు, సినిమాల భవిష్యత్తును డేంజర్ లో పృథ్వీ పడేస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పృథ్వీ కామెంట్స్ పై టాలీవుడ్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిర్మాత బండ్ల గణేష్ తెలుసుగా, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, మెగా కాంపౌండ్ కు దగ్గర వ్యక్తి. ఆయన కూడా పృథ్వీ మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటుల విషయంలో నిర్మాతలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేశారు బండ్ల. ప్రస్తుతం లైలా సినిమాపై వచ్చిన నెగిటివిటీతో చిత్ర నిర్మాతలు గందరగోళంలో పడ్డారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటూ వైసీపీ అభిమానులు నెట్టింట్లో తీవ్రంగా హెచ్చరిస్తోన్న పరిస్థితి. అంతేకాదు, హెచ్డీ ప్రింట్ తో సహా లైలా సినిమాను పైరసీ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారంటూ విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు లైలా సినిమాకు వ్యతిరేకంగా 24,000 ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. అవి వైరల్ అయ్యాయి. సినిమా విడుదలకింకా 4 రోజుల టైం ఉంది. అప్పటికింకా బాయ్కాట్ లైలా అన్నది ఇంకా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇదే టెన్షన్ నిర్మాతల్లోనూ కనిపిస్తోంది. ఈ మధ్యనే హీరో నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ కూడా ఇలాంటి గండమే ఎదురైంది. సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ లో హెచ్డీ క్వాలిటీతో సినిమాను పైరసీ చేశారు. సినిమా సూపర్ హిట్ అయినా ఆ ఆనందం క్షణాలు కూడా ఉంచడం లేదు ఇలాంటి పైరసీగాళ్లు. కోట్లు ఖర్చు పెట్టి రోజుల తరబడి సినిమాను చిత్రీకరిస్తే ఇలా క్షణంలో పైరసీ చేసి సినిమాను చంపేస్తోన్న పరిస్థితుల్లో లైలా సినిమా బతికి బట్టగట్టగలదా అన్న చర్చ జరుగుతోంది. పృథ్వీ కామెంట్స్ లైలా సినిమాకు భారీ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. గతంలో నటులు టేకులు తీసుకుని ఫిలిం నెగిటివిటీని తినేసేవారు, నిర్మాతలకు నష్టం తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి లూజ్ టాక్స్ తో సినిమాపై నెగిటివిటీని పెంచి నిర్మాతలను మరింత నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారు కొందరు. మాట్లాడే వేదిక రాజకీయ వేదిక అయితే సరే, కానీ సినిమా ఫంక్షన్, సినిమా అన్నది నలుగురు చూస్తేనే బతుకుతుంది. నలుగురిలో ఒక్కరు చూడకపోయినా నష్టమే. అలాంటి సినిమాను బతికించాల్సింది పోయి ఇలా పొలిటికల్ ఇమేజ్ కోసం చీప్ కామెంట్స్ తో సినిమాను డ్యామేజ్ చేస్తే ఎలా అంటూ పృథ్వీపై విరుచుకుపడుతున్నారు తోటి నటీనటులు.